ఓం శుభంకర్యే నమః. తులారాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మార్చి నెలలో తులారాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యసిద్ధులని సాధించగలుగుతారు. ఉద్యోగములో అనేక విజయాలని పొందుతారు. సన్మానములు కూడా తులారాశి వారికి జరుగుతాయి. తులారాశిలో ఉన్నటువంటి జాతకులు వ్యాపారము చేసుకునేటువంటి వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. చిరు వ్యాపారవేత్తలకి లాభదాయకముగా ఉంటుంది. మనము చెప్పుకుంటూ ఉంటాం చూసారా, రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడండి. అటువంటి స్థితులు కూడా గోచారము బాగున్నప్పటికీ మనకి జాతకము రీత్యా కూడా అనుగుణముగా ఉన్నట్లయితే చక్కటి ఫలితాలని తులారాశి వారు ఈ యొక్క మార్చి నెలలో పొందగలుగుతారు. తద్వారా అఖండ కీర్తిని కూడా వారు సాధించుకోగలుగుతారు అన్న విషయాలని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సంతాన విషయములో ఎంతో లాభదాయకముగా ఉంటుంది. గృహోపకరణాలని కొంటారు. మీ నిర్ణయాలు ఏవి కూడా తప్పువి కాదు అని మీ కుటుంబమే కాదు, సమాజము కూడా గుర్తిస్తుంది. జీవిత భాగస్వామితో మీ ప్రయాణము చాలా అమోఘంగా ఉంటుంది. చక్కటి జీవనాన్ని అనుభవించేటువంటి మాసము ఈ యొక్క మార్చి మాసము తులారాశి వారికి. వాహనాలు కొంటారు. వాహనాలు అని ఎందుకు అన్నారని అంటే చెప్పలేము, 2-3 కొనచ్చు, లేకపోతే ఒక కారు ఒక బండి కొనచ్చు, సైకిల్ లాంటివి కొనచ్చు. ఏదైనా సరే ఎక్కువగా కొనేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధిత వ్యవహారములో అనుకూలము మీకు లభించేటువంటి గోచరము ఈ యొక్క మార్చి మాసములో కలదు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, అక్కడ ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేసుకోవాలి అనుకున్నటువంటి మీకు ఈ యొక్క మార్చి నెల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీ ప్రయత్నాలు చాలా సులభంగా పూర్తి చేస్తారు. అందరూ మిమ్మల్ని చూసి బాధపడే విధంగా ఉంటుంది. వీడు తొందరగా ఎదిగిపోతున్నాడు, టకటకా డెవలప్ అయిపోతున్నాడు, ఏమిటి వీడు అని చెప్పి మనల్ని చూసి ఈర్ష్య, ద్వేషము, బాధ వెళకక్కుతూ ఉంటారు. అయినప్పటికీ మీరు ఎక్కడైతే కనుక మనము నష్టపోయామో ఆ విషయాన్ని మీరు గుర్తించి విజయాన్ని పొందగలుగుతారు. తులారాశి జాతకులకి మార్చి 15వ తారీఖు తర్వాత పుత్రుడి విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రణాళికలు ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. అంతర్మథంగా మీరు ఏదైతే కనుక ఆలోచన చేస్తున్నారో దాన్ని బహిర్గతం చేయటానికి మీరు తొందరపడరు, తెలివిగా వ్యవహరిస్తారు. చాలామంది టకటక వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు. తీరా చూస్తే అది అవ్వదు, ఇంకోటి అవ్వదు, ఏదీ చేయలేరు. మీరు అలా కాదు. మీరు లోపలే దాచుకుని ఎప్పుడు సమయం వస్తే ఆ సమయానికి తగ్గట్టుగా ఆ విషయాన్ని వ్యక్తపరుస్తారు. కాబట్టి మీ ఆలోచన ధోరణి కూడా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యత ఉంది, ధనలాభము ఉన్నది, ఆనందకరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు. ఇక్కడ సర్ప సంబంధితమైనటువంటి బాధలు తులారాశి వారు ఎవరైతే పొందారో వాళ్ళకే అసంతృప్తికరమైనటువంటి జీవనం ఉంటుంది.
గోచారమురీత్యా ఇంత బాగున్నప్పుడు మాకెందుకు జరగట్లేదండి అని మనం అనుకోవచ్చు. సర్ప సంబంధితమైనటువంటి బాధలు ఉన్నప్పుడు తరచూ కలలో ఏదో ఒక దుస్వప్నం, చెడు స్వప్నాలే, శుభస్వప్నాలు రానేరావు. విదేశాలలో ఉన్నటువంటి తులారాశి వారివి ఖరీదైనటువంటి వస్తువులు పోవటము, ధనము అపహరించటము, మోసము జరగటము, మోసము పోవటము చూస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. అటువంటి వారు, దుస్వప్న బాధలలో ఉన్నవారు, తులారాశి జాతకులు వచ్చిన ధనము విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి వారు, అప్పులు ఎక్కువ చేసేటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క మార్చి నెలలో పౌర్ణమి రోజున చండీ పారాయణ చేసుకోవటం, చండీ హోమాన్ని చేయటం చాలా మంచిది. లేని ఎడల దుఃఖితులవుతారు, మరిన్ని బాధలు పెరుగుతూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ కష్టాల నుంచి ఎలా బయటికి మనము పడాలో అవగాహన ఉండదు. తొందరపాటుతో ఊరుకూరుకునే తల్లిదండ్రులను నిందించటము, సమాజాన్ని నిందించటము, దైవ నింద చేయటము చేస్తూ ఉంటాం. అప్పుడు మనము చేసిన కొద్దో గొప్ప పుణ్యము కూడా హరించుకుపోయి పాపాత్ములుగా మిగులుతాం. కాబట్టి ఈ యొక్క పాల్గొనము వచ్చేటువంటిది పాల్గొన మాసం అవుతుంది, పౌర్ణమి. ఆ పౌర్ణమి సందర్భముగా చండీ సప్తశతి పారాయణ చేయటము, చండీ సప్తశతి హోమాన్ని ఆచరణ చేసుకోవటం అనేటువంటిది ఎంతో గొప్ప సత్ఫలితాలని ఈ యొక్క తులారాశి జాతకులకి మార్చి నెలలో చండీ అమ్మవారు అనుగ్రహిస్తారు. మిగతావన్నీ బాగున్నప్పుడు ఏమీ మనం చేయక్కర్లేదు. ఆరోగ్యము కూడా బాగుండాలి. ఆరోగ్యము తెలిసి తెలియనటువంటి రోగాలు, ఆ రోగము ఏమిటో మనకు తెలియదు. నిరుత్సాహం, బద్ధకం, అరగదు, తొందరగా మనము యాక్టివ్గా ఉండలేము. ఏదో ఒక 10 నిమిషాలు నవ్వితే 4-5 గంటలు ఏడ్చేటువంటి స్థితి. మందులు వేసుకుంటే తప్ప శరీరము దృఢంగా ఉండదు. అటువంటి స్థితులలో ఉన్నటువంటి వారు కూడా తప్పనిసరిగా చండీ అమ్మవారిని ఆరాధన చేయటం, మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందటం చాలా మంచిది. తద్వారా తులారాశి జాతకులు మార్చి నెలలో సత్ఫలితాలని పొందటము తథ్యము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చండీ అమ్మవారిని తులారాశి జాతకులు ఆరాధన చేయండి. మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గొన పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది, 24వ పౌర్ణిమ, 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము, నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి. ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము పాల్గొన మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ, 9 విధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున
సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా, సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకున్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోళీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ, సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి, ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు, 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది, 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమః శివాయ.